నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ళ. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూటమి రాబోతోందని చాలా గొంతులు వినిపిస్తున్నాయి. ఇటువైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకరొక్కరుగా జంప్ అయిపోతున్నారు. వల్లభనేని వంశీ చూసుకుంటే కొడుకు పేరు చెప్పుకొని అబ్రాడ్ వెళ్ళిపోయి గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నాడు. ఇటు చూస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గోడ దూకి రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు వెళ్ళిపోయి. వీళ్ళందరికీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే సతీ సమేతంగా ఎప్పుడో సర్దుకున్నాడు. అసలు మీరు అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ ఉండనిస్తారా? ఇప్పుడు దొంగలు పారిపోక ఏం చేస్తారు? నాకు తెలిసి అంటే ఒక కొటేషన్ కూడా ఉంటుంది, దుష్టులు తరమింపబడుదురు గాక అన్నట్టుగా. ఈ మహానుభావుల్ని ఎవరు తరమక్కర్లా, సెపరేట్గా ఎవరు తరమక్కర్లేదు, ఎవరు పంపించక్కర్లేదు, వాళ్ళంతట వాళ్ళే పారిపోతారు. ఎందుకంటే ఒక విషయం చెప్తానమ్మా, తప్పు చేసినటువంటి వాడు ఎవ్వడూ కూడా ఎప్పుడూ కూడా ఎదుర్కోలేడు, ఫేస్ చేయలేడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి అరాచకం చేశారు, విపరీతమైనటువంటి దుర్మార్గాలు చేశారు. సో రేపు పొద్దున ఓడిపోతున్నాము అని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైపోయిందో ఖచ్చితంగా పెట్టేబేడా సర్దుకునే వెళ్ళిపోతారు కదా. దానికి కూడా మీరు మమ్మల్ని అంటే ఎలాగా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వల్లభనేని వంశీయో లేకపోతే వీళ్ళంతా ఏమంటారు అంటే చిన్న చిన్న రౌడీలు అనమాట. పెద్ద రౌడీ ఎప్పుడో వెళ్ళిపోయాడు. సో ఈ చిన్న చిన్న రౌడీలు కూడా వెళ్ళడంలో పెద్దగా ఆశ్చర్యం ఏం లేదు. అదే ఇంకా చాలా మంది వెళ్ళిపోతారు, అది కూడా రాసి పెట్టుకోండి మీరు. కాదు జ్యోత్స్న గారు, మీరు రౌడీలు అంటారేంటి? వాళ్ళందరూ సౌమ్యులు అయితే. అవును, సౌమ్యులు, మనిషివారు, ఏమంటారు అంటే ఆప్తులు, అంతంత మాత్రంగానే ఫైనాన్షియల్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు, అలానే చిన్న పిల్లలు, కనీసం నోట్లో వేలు పెడితే కూడా కొరకలేనటువంటి చిన్న పిల్లలు ఒక్కొక్కడు చూస్తే తాటి చెట్టు అంత పెరిగాడు, బుర్రలు మాత్రం ఇంత కూడా పెరగలేదు. వాళ్ళని పట్టుకొని సౌమ్యులు అని ఆ మహానుభావుడు దిక్కుమాలిన ఎలివేషన్స్, వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చి అవే దిక్కుమాలిన ఎలివేషన్స్లో మమ్మల్ని మించిన వాడు లేడు. ఎవరమ్మా సౌమ్యుడు? ఈవీఎంని బద్దలు కొట్టినవాడు సౌమ్యుడా? ఎవరమ్మా సౌమ్యుడు? రాగిపెట్టి ఒక ఓటర్ని ఇష్టారీతిన కొట్టినవాడు సౌమ్యుడా? ఎవరమ్మా సౌమ్యుడు? సాక్షాత్తు అసెంబ్లీలో అడ్డమైన మాటలు, పచ్చి బూతులు మాట్లాడినటువంటి వ్యక్తులు సౌమ్యులా? వీళ్ళనా ప్రజలు ఆదరించాల్సింది? మరి వీళ్ళు ఎవ్వరూ కూడా ఎమ్మెల్యేలు కారు. మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎమ్మెల్యేలు కాదు, వీధి రౌడీలని వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా మీకు నాకు తెలిసి పాత సినిమాలు కూడా చాలా ఉంటాయి ఈ విషయంలో. ఏంటంటే రౌడీ అనేవాడు ఎప్పుడు కూడా ఒక మంచి పోలీసు, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ వచ్చినప్పుడు పారిపోతాడు. అందుకే ఇవాళ రోజు రౌడీలందరూ రాష్ట్రం వదిలి పారిపోతున్నాడు. మేము మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తాము, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి చేయాలని చెప్పి రాజకీయాల్లో ఇన్నేళ్లుగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తితో పాటుగా ఇవాళ రోజున ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రజల కోసమే రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి కాంబినేషన్, సూపర్ కాంబినేషన్ అండ్ వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్ అక్కడ ఉన్నప్పుడు ఎవడన్నా తప్పు చేయనిస్తారా? చేయనివ్వరు కదా. తప్పు చేయకుండా ఉండలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? పారిపోతారు. ఇంకోటి నేను మళ్ళీ చెప్తున్నా, నేరాలు చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే, అంటే నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉండలేరు, హింస లేకుండా వాళ్ళు ఉండలేరు. సో వాళ్ళు పారిపోతారు. మీరు అన్నట్లుగానే వీధి రౌడీల్లాగానే విధ్వంసం చేసేశారు మాచర్లలో. ఆ ఈవీఎంలు పగలగొట్టి కానీ, ఆయనకి ఏలు చూపించి బెదిరించడం కానీ, మహిళల్ని దుర్భాషలాడడం కానీ ఇంత క్లియర్ వీడియో మనకు కనిపిస్తున్నా కూడా అంబటి రాంబాబు వచ్చి ఇదంతా ఫేక్ వీడియో అని చెప్పడం, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. అసలు ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటున్నారా? అంటే మీకు అర్థం కావట్లేదు. పచ్చకామెర్ల వాడికి ఊరంతా పచ్చగానే కనపడుతుంది. వాళ్ళు చేసేదే ఫేక్ వీడియోలు. అంటే వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా, ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టర్లు, ఫేక్ ఆడియోలు పెడుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు చేసిందే పక్కవాడు కూడా చేశాడని అనుకుంటారు. ఇదే అంబటి రాంబాబు ఒకానొక టైంలో తన మీద వచ్చినటువంటి కొన్ని ఆరోపణల విషయంలో కూడా అవన్నీ ఫేక్ ఆడియోస్ అన్నాడు, కానీ ఇప్పటివరకు దాని మీద కంప్లైంట్ లేదు. ఇదే అంబటి రాంబాబు ఒక మీకు గుర్తున్నాడో లేదో అండి, ఒక చాలా 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 ఏమంటారు, ఇంకొక సౌమ్యుడు, మంచివాడు అయినటువంటి ఒక ఎంపీ ఉండేవాడు, తెలుసా మీకు? మాధవ్ అంటారు అతన్ని. హిందూపురం దగ్గర, హిందూపురం అనుకుంటా, ఎంపీగా ఉండేవాడు. ఆ మహానుభావుడు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పని చేశాడు, అది కూడా ఫేక్ వీడియో అన్నారు ఈ మహానుభావులు. సో వీళ్ళ మాటల్ని పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆంబోతుల ఆర్తనాదాలు ఇవన్నీ కూడా, తెలుసా మీకు? ఆంబోతు ఆర్తనాదం ఇస్తే ఎవడు వెన్ను కూడా వెండు, ఎందుకంటే దే ఆర్ లైక్ దట్.
సో అదే పరిస్థితి వాళ్ళ రోజున వాళ్ళది. మీరేమంటారు మ్యామ్? అక్కడ టీడీపీ రాబోతుందా, లేకపోతే వాళ్ళు ఇంకా కాన్ఫిడెన్స్తో పోయినట్టు 175 అంటూ భారతీ రెడ్డి కూడా ఆఖరికి నెక్స్ట్ లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా భారీ మెజారిటీతో మళ్ళీ మేమే వస్తున్నాం అంటుంది. అందుకే కదా వెళ్ళి ఓదార్పు యాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ తోటి. ఓడిపోతున్నామనే కదా వాళ్ళు వెళ్ళి ఓదార్పు యాత్ర చేసింది. సరేలే, ఇప్పుడు నేను ఐ టెల్ యూ వన్ థింగ్ అమ్మా, ఇవాళ రోజున ప్రజలు ఆకాంక్షించింది ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావాలన్నది ప్రజల ఆకాంక్ష. ప్రజలు దానికి అనుగుణంగానే ఓట్లేశారు, ప్రజలు దానికి అనుగుణంగానే వాళ్ళు ఒక తీర్పునిచ్చారు. సరే, వీళ్ళు ఇవాళ రోజున బయటకు వచ్చి మేము గెలుస్తున్నాం అని చెప్పుకుంటున్నారంటే చెప్పుకోనియండి, 10 రోజులు సంతోషపడినాయండి. ఎందుకు ఈ 10 రోజులు ఈ మాత్రం సంతోషం కూడా వాళ్ళకు ఉండనీయకుండా చేస్తారా? ఎందుకు ఉండనియండి, పర్లేదు. ఒక 10 రోజుల పాటు ఇంకా ఏమంటారంటే నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక మంత్రిని, అవన్నీ వాళ్ళు ఆ ఫీల్ వాళ్ళకు ఉండనియండి, ఏం నష్టం లేదు. ఎంత ధైర్యం అండి! అధికార అహంకారమా, లేకపోతే మళ్ళీ వస్తామన్న అతి నమ్మకమా, ఓట్లు మాకు పడలేదని అపనమ్మకంతో పగలగొట్టారా అసలు ఈవీఎంలు కానీ దౌర్జన్యాలన్నీ? నేను ఒక విషయం చెప్తానమ్మా, నేరస్తులు చేయగలిగింది నేరాలు మాత్రమే. వాళ్ళ నుంచి మంచి పనులు ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది మీ తప్పు ముందరగా, ప్రజల తప్పు ముందరగా. ఇప్పుడు అదే పిన్నెల రామకృష్ణారెడ్డి అదే నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో 6 హత్యలు చేశాడు, 100ల సంఖ్యలో దాడులు చేశాడు, 100ల మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాడు. సో ఆయన నమ్ముకుందే హింసని, ఆయన నమ్ముకున్నదే వైలెన్స్ని. సో ఇవాళ మీరు కొత్తగా వచ్చి అదేంటి అట్లా పగలగొట్టాడంటే ఈసారి కనపడ్డదేమో, ప్రతిసారి అదే చేస్తాడు, ఎవరికి తెలుసు? అంతే కదా. ఇప్పుడు సీసీ కెమెరా ఉంది, బయటకు వచ్చింది, రాకపోతే దొరలే కదా దొంగలు కూడా. నేను ఇంకో విషయం చెప్తాను, యథా రాజా తథా ప్రజ. వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడో వీళ్ళు అలానే ఉంటాడు. పెద్ద స్టేట్మెంట్, పెద్ద డిఫరెన్స్ ఏమని చెప్పండి. ఇప్పుడు ఇంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ పార్టీకి అధినాయకుడే కదా, అవును, రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రే కదా. ఇలాంటివి జరగకూడదు అని అన్నా కనీసం ఖండించలేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఒక వ్యక్తిని పోలింగ్ బూత్లో కొట్టినప్పుడు కూడా వాళ్ళు ఖండించలేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఒక ఈవీఎంని పోలింగ్ బూత్లో ధ్వంసం చేసినా సరే వాళ్ళు ఖండించలేదు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పులివర్తి నాని గారి మీద దాడి చేసి కత్తులతోటి సమ్మెటలతోటి దాడులు చేసినా సరే వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు పోలింగ్ డే రోజున అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ నుంచి ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళ మీద కత్తులు కొడవళ్లతోటి దాడులు చేసినా సరే వాళ్ళు మాట్లాడలేదు. ఏ రోజున ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఇక్కడ ఇంతకన్నా ఒక విషయం, సాక్షాత్తు ఒక హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీనే తన పక్కన నిలబెట్టుకొని తిరిగేటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అలానే ఒక ఎంపీ తన సొంత బాబాయ్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ పిలిచి దగ్గరుండి చాలా మంచివాడు, చాలా చిన్నవాడు, చాలా అసలు తనను మించినటువంటి మంచివాడు లేడని చెప్పి అతనికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు. అలానే డాక్టర్ సుధాకర్ని చంపేశారు. అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. సో హింసని ప్రోత్సహించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇదే మాచర్ల ప్రాంతంలో ఒకానొక టైంలో తుర్కా కిషోర్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్యాయత్నం చేస్తే అతన్ని దగ్గరికి పిలిచి అతనికి మున్సిపల్ చైర్పర్సన్ కట్టబెట్టాడు. జోగి రమేష్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వస్తే అతన్ని పిలిచి మంత్రి పదవి కట్టబెట్టాడు. పచ్చి బూతులు మాట్లాడేటువంటి వ్యక్తులకి మంత్రి పదవులు కట్టబెట్టాడు. సాక్షాత్తు అసెంబ్లీలో మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడేటువంటి దిక్కుమాలిన సన్నాసుల్ని మంత్రులుగా చేశాడు. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే హింసని నమ్ముకునే రాజకీయం చేస్తాడు. హింస ఉంటేనే ఆయనకి రాజకీయం, లేకపోతే రాజకీయం లేదు. సో వాళ్ళు నమ్ముకున్నదే హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, హింసా రాజకీయాలు. సో అలాంటి వ్యక్తుల నుంచి మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దాన్ దిస్.